శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 718వ నామం మహీ. మంత్రస్వరూపంలో శ్రీ మహ్యై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే మహి అంటే భూమి అని అర్థం. అమ్మవారు ఈ నామంలో మనం నివసించే ఈ భూమి యొక్క స్వరూపంగా దర్శనమిస్తున్నారు. మనం అమ్మవారిని భూదేవి అని కీర్తించుకుంటాం కదా, అలా ఈ నామం అమ్మవారిని భూమి యొక్క స్వరూపంగా కీర్తిస్తోంది. మనం ఇంతకుముందు నామంలో సూర్యుని నుండి శక్తిని పొందుతూ మనం జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి అమ్మవారిని మధుమతి అని కీర్తించుకున్నాం. సూర్యుడి నుండి పొందే శక్తిని భూమి గ్రహించి మనకు అందజేస్తోంది. సూర్యుడి శక్తిని మొక్కలు గ్రహించాలి అన్నా మొక్కలకు ఆ శక్తిని ప్రసాదించేది భూమి యొక్క స్వరూపంలోని అమ్మవారే. కాబట్టి ఈ నామంలో సూర్యుని యొక్క స్వరూపంగానే కాకుండా భూమి యొక్క స్వరూపంగా కూడా అమ్మవారే అనుగ్రహిస్తున్నారు అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. అందుకే మనం నిద్రలేచిన వెంటనే భూమిపై మనం పాదం మోపే ముందు భూమికి నమస్కరించడాన్ని, ఆ తర్వాత సూర్యోదయం అయిన తర్వాత సూర్యునికి నమస్కరించడాన్ని ఒక అలవాటుగా మన పెద్దలు మనకు నేర్పించారు. మన అలవాట్లలో, సంస్కృతిలో అమ్మవారి యొక్క ఆరాధన దాగి ఉంది. ఆ అలవాట్లు మానకుండా మనం కొనసాగిస్తే అమ్మవారిని భూదేవి స్వరూపంలో, సూర్యమండల స్వరూపంలో మనం పూజించి తరించగలం. అలా అమ్మవారిని పూజించే అవకాశం మనకు స్వయంగా ఆ అమ్మవారే అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.